ఆగస్టు నెలలో బొప్పాయి పంటలో సూక్ష్మధాతులోప నివారణకు 2.5 గ్రాములు జింక్ సల్ఫేట్ మరియు 1 గ్రాము బోరాక్స్ లీటరు నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. పండు ఈగ నివారణకు మిథైల్ యూజినాల్ ఎరలను ఎకరానికి 4 నుండి 5 చొప్పున అమర్చాలి. జీడి మామిడి తోటలలో జూలై నెలలో కొమ్మ కత్తిరింపులు చేయనట్లయితే ఈ ఆగస్టు నెలలో చేసుకోవాలి. జూలై నెలలో ఎరువులు వేయడం కుదరని పక్షంలో ఈ నెలలో వేసుకోవాలి. వర్షాధార జీడి తోటలలో మొక్కకు వేయవలసిన మొత్తం మోతాదు ఎరువులను ఒకేసారి వేసుకోవాలి. పసుపులో కలుపుతీత అంతర కృషి చేపట్టాలి. విత్తిన 30 రోజులకు మొదటి దఫా నత్రజని ఎరువు యూరియా రూపంలో ఎకరానికి 50 కిలోలు అదే మోతాదు వేపపిండితో కలిపి వేయాలి. అధిక తేమ శాతం వల్ల ఆశించే ఇనుపధాతు లోపమును 10 లీటర్ల నీటికి 50 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ లేదా 100 గ్రాముల అన్నభేదిని 5 గ్రాముల నిమ్మ ఉప్పుతో పాటు 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకులు ముదురు లేత ఆకుపచ్చ చారలతో కనిపించినప్పుడు జింకుధాతు లోపముగా గుర్తించి లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ను 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పొగచూరు లక్షణాలతో నల్లి సోకినట్లయితే 3 గ్రాముల నీటిలో కరిగే గంధకము లేదా 5 మిలీ డైకోఫాల్ లేదా 3 మిలీ జోలాన్ మరియు 0.5 మిలీ జిగురును లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిచే ఆకుమచ్చ తెగులు ఆశించినట్లయితే తగు సస్యరక్షణ చేపట్టాలి. మరిన్ని వివరాలకు మీ స్థానిక ఉద్యాన అధికారిని సంప్రదించగలరు. ధన్యవాదములు.